గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసారి గుట్టేకి గురిగొట్టేటోడా నీ గుట్ట శైలా నాకు తెలుసు భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా. నువ్వు తొలుతగా స్టేజ్ ప్రోగ్రాంలు అన్నారు గట్ల మీద వాడిన పాట ఏందో జర వినబెట్టమ్మ మనోళ్ళకు. చదువుకొని పోతానయ్యా చదువుకొని పోతాను, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుతానయ్యా, బడికి నన్నంపాలే మాయయ్యో. మీ ఆయన కోసం నువ్వేమన్నా పాట గుట్లా రాసినావా? ఆలుగడ్డ కూరోయి బావా నేను అందంగా వండిన తినవా, ఆలుగడ్డ కూరోయి బావా ఏకు ఏకాయేనా ఏకు తిండాయేనా పొద్దు ఓదాయేనా నిద్ర రాదాయేనా. ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా. ఇంకో పాట వాడినావంట అది కూడా బాగా చక్కర్లు కొట్టిందంట. మా ముసలిది ఒకటే చెప్తున్నది దొండకాయ కూర గట్ల గురించి పాటలు పాడుతుంది. పండెర్రా నా తొడిమే నల్లాది ఓ గంగధరి తొడిమే నల్లాది నా గంగధరి, తొండా పండెర్రా నా తొడిమే నల్లాది ఓ గంగధరి తొడిమే నల్లాది నా గంగధరి. అందరికీ దండాలలో నేను మీ పోస్తాతని తెలంగాణ చుట్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక నేను వచ్చినంటే ఇక ఎవరినో కొన్ని పాటలు పాడేటోళ్ళని పట్టుకొస్తా కదా. ఇక ఈరోజు కూడా గట్లనే ఒక మంచిగా పాటలు పాడే అక్కని పట్టుకొచ్చిన. ఎవరనుకుంటారు ఇక ఈమె గురించి పరిచయమే ఎవరికి అవసరం లేదు. ఇక ఆమె వాడిన పాటలు మస్తు వెళ్ళినాయి. ఏ పాట అంటురా? గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసారి. ఇక గీ పాట వాడింది. ఇక గిట్లాంటి పాటలు చాలా వాడింది అక్క. ఇక ఆలస్యం చేయకుండా ఇక అక్కని పరిచయం చేసుకుందామా. ఇక అమ్మ దండాలు, బాగుండవా? ఇక నువ్వు పాటలు బాగా పాడతావు అని చెప్పిర్రు. ఇక గట్లని ఇక మళ్ళీ నీ దగ్గర పాటలు పాడిపిస్తామని వచ్చినాం. ఇక ఎంఎస్టీవీ తెలంగాణ చుట్టం కార్యక్రమం నుంచి. ఇక అంతా బాగానేనా? ఇక అంతా బాగానే ఉండం మేము కూడా. ఇక మరి ఇక ఎట్లెట్లా నీ పేరు నీ ఊరు కథ జర నీ గురించి జర రెండు ముచ్చట్లు మనోళ్ళ కోసం చెప్పు జర. అందరికీ నమస్కారం. నేను మీ రేలా రైటర్ అండ్ సింగర్ శ్యామల. మాది విలేజీ సంఘం, కేశంపేట్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఇక అంటే ఇక లగ్గం అయినాక ఇక ఇక్కడ వచ్చినావు. ఇక మొత్తానికి ఇక తల్లిగారు ఆ ఊరమ్మా? మహబూబ్ నగర్. మహబూబ్నగరేనా? ఇంకెక్కడన్నా నాన్న? మహబూబ్ నగర్ డిస్టిక్, మిడ్జిల్ మండల్, వేముల గ్రామం. ఇక వేముల నుంచి ఇక నీకు ఇక్కడ సంఘానికి ఇచ్చిర్రు అయితే. ఇక మరి ఇక మీ ఆయన గుట్లా ఏం పని చేస్తాడు, నువ్వేం పని చేస్తావు? ఇవే పాటలు పాడతావా లేకపోతే ఏంది కథ? ప్రజెంట్ అయితే ఇక పాటల ప్రయాణం కొనసాగు. ఇక ఇప్పటికైతే ఇక పాటలే వాడుతుండవు అయితే. ఇక మరి మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన కంపెనీలో చేస్తాడు, ఎంప్లాయీగా. ఇక కంపెనీలో చేస్తాడైతే. ఇక మరి ఇక నీ గురించి ఇంకా ముచ్చట్లు చాలా చెప్పుకునే వాళ్ళే చాలా ఉండదు. మరి ఇక ముందుగా ఒక పాటతోటి సురువు చేస్తే మనము కార్యక్రమం ముంగలికి తీసుకుపోదాం. నాకు మంచి పేరు తెచ్చినటువంటి పాట, నేను రాసుకున్నటువంటి పాట గుట్ట గుట్ట తిరిగేటోడా పాట. గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసారి గుట్టేకి గురిగొట్టేటోడా నీ గుట్ట శైలా నాకు తెలుసు భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా. కట్ల కాట్ల కడువా తీసుక భీమసారి మెట్ల బాయికి నీళ్ళకోతే, వాళ్ళు కన్నుళ్ళు వాని మీద భీమసారి జోడు చేతులు కడవ మీద. గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసారి గుట్టేకి గురిగొట్టేటోడా నీ గుట్ట శైలా నాకు తెలుసు భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా. చిలుకాల బాయి కాడా భీమసారి చిలుకలు గొట్ట నేను పోతే, చిలుకాలన్నీ చిన్న బాయే భీమసారి మనసేమో నీ మీదాయే. గుట్ట గుట్ట తిరిగేటోడా భీమసారి గుట్టేకి గురిగొట్టేటోడా నీ గుట్ట శైలా నాకు తెలుసు భీమసారి ఒళ్ళగాదు మళ్ళీ పోరా. ఇక గీ తొలుత పాట గీ పాట వాడినవైతే ఇక
మరి నీకు గీ దాంట్లో పాటలల్లో ఎందుకు పోవాలనిపించింది? మరి ఇంతకు గీ పాట వాడినావు కదా, గీ పాట ఎట్లా రాసినావు? ఏంది కథ ముచ్చట? అంటే నేను పాటల ప్రయాణం అంటే ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. 5th క్లాస్ అంటే ఇక 5వ తరగతి నుంచి షురువు చేసినావు అయితే. ఎట్లా మరి ఏంది కథ? ఇక 5వ తరగతిలో నువ్వు ఎట్లా వాడినావు మరి? 5వ తరగతిలో నేను చిన్న ప్రోగ్రామ్స్ సార్ వాళ్ళు పెడుతుంటారు కదా స్కూళ్ళల్లో. స్కూళ్ళలో పంతులు వాళ్ళు పెడుతుంటారు. అయితే సారు నాకు రత్నశేఖర్ సార్ అని చెప్పేసి సార్ ఉన్నారు. సార్ ఒక పాట మీ వాయిస్ నుంచి పాడండి అమ్మా మంచిగా ఉంటుంది అని చెప్పేసి సార్ నన్ను స్టేజ్ పైకి పిలిపించి పాట పాడించింది. సార్ పాట పాడించిన తర్వాత నేను అప్పటి నుంచి అన్నయ్య కూడా వాయిస్ బాగుంటుంది, నేర్చుకొని పాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రోత్సాహంతో చెప్పిండ్రు. అప్పటి నుంచి స్టార్ట్ చేసా. ఇక నువ్వు తొలుతగా స్టేజ్ ప్రోగ్రాంలు విన్నారు కదా, గట్ల మీద వాడిన పాట ఏందో జర వినబెట్టమ్మ మనోళ్ళకు. చదువుకొని పోతానయ్యా చదువుకొని పోతాను, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుతానయ్యా, బడికి నన్నంపాలే మాయయ్యో బడికి నన్నంపాలే మాయయ్యా మోయ్యా, బడికి నన్నంపాలే మాయయ్యా, తాత చేసిన అప్పు నిత్తి నీకు రాకనే పాయే, తాత రాసిన పంతులు భాష నీకు రాకనే పాయే, ఎప్పటిదో ఎన్నో అప్పు బ్రతకంతా ఎట్టి చేసే, నువ్వు చదువుకోనుంటే మాయయ్యో ఎట్టి తాపేదే మాయయ్యా మోయ్యా, ఎట్టి తాపేదే మాయయ్యా, చదువుకొని పోతానయ్యా చదువుకొని పోతాను, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుతానయ్యా. అవునప్పుడు ఇక పోరాడు నేను స్కూల్కి పోతా అంట అని చెప్పి ఈ పాట వాడుకుంటాడు. అయితే ఈ పాట నువ్వే రాసినావా లేకపోతే పాత పాటనా బిడ్డ? నేనైతే ఏం రాయలేదు, పాత పాటనే. ఇక ఇన్న పాటని ఇక నువ్వు నేర్చుకొని వాడినావు అయితే. ఇక మరి ఇంతకు నువ్వు లవ్వాడి లగ్గం చేసుకున్నావా లేకపోతే పెద్దలు చూసిన లగ్గమేనా? ఇంకెవరిని అయితే ఏం లేదు, ఇక పెద్దలు చూసిన పెళ్ళే చేసుకున్నావు అయితే. ఇక మరి పిల్లలు ఎంతమంది నీకు? ఏంది? ఇద్దరు పిల్లగాళ్ళు. స్కూల్కి పోతుండారా మరి? చిన్నగా ఉన్నారు. నువ్వు గిట్లా పాటలు పాడతావు, మరి మీ ఆయన గుట్ల ఏమన్నాడా మరి? ఇక నువ్వు వాడు, ఇక నీ ఇంకా నేను ఉన్నాట అని చెప్తాడైతే. ఇక మరి మీ ఆయన గుట్ల పాటలు ఏమన్నా వాడతాడా మరి? ఏం పాడాడా? ఇక మరి మీ ఆయన కోసం నువ్వు ఏమైనా పాట గుట్లా రాసినావా లేకపోతే ఏంది? అంటే రాయలేదు, ఇక ఆయనకు కూర నచ్చకుంటే గానా ఏదైనా కర్రీ చేసినప్పుడు నచ్చకుంటే గానా ఇక ఏదైనా ఇక కూరలు చేస్తే ఇక నచ్చకపోతే ఇక గట్లాంటి పాట ఏమైనా వాడతావు అయితే. ఏ పాట వాడతావు వినబెట్టు జరా. ఆలుగడ్డ కూరోయి బావా నేను అందంగా వండిన తినవా, ఆలుగడ్డ కూరోయి బావా ఏకు ఏకాయేనా ఏకు దిండాయేనా పొద్దు ఓదాయేనా నిద్ర రాదాయేనా మట్టు మధ్యాహ్నమయ్యింది ఆట, మన ఇద్దరికి కలిసింది జోడు మట్టు మధ్యాహ్నమయ్యింది ఆట, మంచి వంకాయ కూరోయి బావా నేను అందంగా వండిన తినవా, మంచి వంకాయ కూరోయి బావా ఏకు ఏకాయేనా ఏకు దిండాయేనా పొద్దు ఓదాయేనా నిద్ర రాదాయేనా మట్టు మధ్యాహ్నమయ్యింది ఆట, మన ఇద్దరికి కలిసింది ప్రేమ మట్టు మధ్యాహ్నమయ్యింది ఆట. పాట ఇక మీ ఆయనకు వంకాయ కూర ఆలుగడ్డ కూర అంటే బాగా పానం అయితే. ఇక అందుకే ఈ పాట ఇక మంచిగా చేసిన తిందుదా అని చెప్పి పిలుస్తావు అయితే. ఇక మరి అత్త మామ ఇక ఏమన్నా అంటారా? ఏమన్నారు, ఇప్పుడైతే వాళ్ళు మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు పాడాలి అని. ఇక మరి మీ అన్న మీ అక్క వాళ్ళ నుంచి పాట నేర్చిన అంటే మరి ఏంది కథ? మరి ఎవరెవరు? ఇంట్లో అయితే అమ్మ వాడుతుండే పొలంలో, ఇక తొలుత అయితే అమ్మ వాడుతుండే. అక్క అన్న వాళ్ళందరూ పాడుతుండ్రి, వాళ్ళ నుంచి నేను చూస్తూ నేర్చుకున్నా. ఇక వాళ్ళని చూసుకుంటే ఇక నువ్వు కూడా నేర్చినావు అయితే. ఇక మరి చదువు ఎక్కడ చదివినావు? ఇంతకు నువ్వు చదువు ఎంత చదివినావు మరి? నేను
జిఎన్ఎం కంప్లీట్ అయ్యింది, ఫైనల్ ఇయర్. జిఎన్ఎం అంటే బిడ్డ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ. ఇక డాక్టర్ చదువుకు సంబంధించిందా అయితే? ఈ అమ్మ తన నేర్చిన అంటే ఈ పాటలు మరి ఈ అమ్మ తనకెళ్ళి నేర్చిన పాట ఏదన్నా వినబెడతావా మాకు? వినిపిస్తా, జర్ర వినబెట్టు. ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా. అత్తగారు వచ్చినారు వాకిట్ల నిలిచినారు, గాజులు లేవు మామో ఓ మామ నాగులయ్యా, మెట్టెలు లేవు మామో ఓ మామ నాగులయ్యా. ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, ఓ మామ నాగులయ్యా సినమామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా, నేను చిన్నదాన్ని మామో ఓ మామ నాగులయ్యా. ఇక ఈ పాట ఇక అమ్మ తానైతే నేర్చినావు అయితే. ఇక మరి ఇంకా ఇంకా నువ్వు రాసిన పాటలు ఎట్లా ఇంతకు నువ్వే రాసావా లేకపోతే ఎవరితో ఏమన్నా రాసిస్తే నువ్వు వాడుతుంటావా మరి? ఇక అంటే వేరే వాళ్ళు రాసినవి నేను వాడతా, నేను కూడా ఓన్గా రాసుకుంటా. ఇక నువ్వు కూడా సొంతంగా పాటలు రాసావైతే. ఇక నువ్వు ఇంకో పాట వాడినావంట, అది కూడా బాగా చక్కర్లు కొట్టిందంట. మా ముసలిది ఒకటే చెప్తున్నది, దొండకాయ కూర ఇట్లా గురించి పాటలు పాడుతుంది బాగా అడుగు అంటని చెప్పేసి అడిగింది. ఇక గందుకని ఇక నేను తానికి వచ్చిన ఈరోజు ఏంది ఇంత దొండకాయ ఏదో పాట వాడినావంట, ఏందమ్మా సంగతి? దొండా పండెర్రానా తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, దొండా పండెర్రానా తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, సలు సాలు సింతల్లా సాలు సింతాలు ఓ గంగధరి, సాలు సింతాలు నా గంగధరి, దొండా పండెర్రానా తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి, దొరికితే నీ కొప్పును దోసుదమన్నారు ఓ గంగధరి, జోకుదమన్నారు నా గంగధరి, అంగట్లా నీ కొప్పును అమ్ముదమన్నారు ఓ గంగధరి, జోకుదమన్నారు నా గంగధరి, దొండా పండెర్రానా తొడిమే నల్లాది ఓ గంగధరి, తొడిమే నల్లాది నా గంగధరి. మొత్తం మీద ఇక దొండ పండు గురించి కూరగాయల మీద వాటి మీద కూడా అన్నిటి మీద పాటలు పాడుతున్నావు అయితే. ఇక మరి నువ్వు జానపద పాటలు గివే పాడతావా ఇంకా గవి మన పాటలు కూడా వస్తాయా? ఇక తరగాని సంపదున్నా నా తెలంగాణ నిరుపేదాని వైతివో, నా తెలంగాణ తరగాని సంపదున్నా నా తెలంగాణ నిరుపేదాని వైతివో, నా తెలంగాణ వలసవాదుల చేతిలా నా తెలంగాణ అరిగోసబడుతున్నారా, నా తెలంగాణ రేగళ్ళు దుమ్మి పోలాలెండిపోయి పసులగాసే పోర పాకళ్ళు బట్టి రేగాడి పడదంతా నీ పోల మట్టినదే అమ్మా తెలంగాణ, నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, నీ మీద ఒట్టమ్మ నా తెలంగాణమ్మ, నీ మీద ఒట్టమ్మ నా తెలంగాణ, దోసెటి దొంగల పాలు ఆయనమ్మనే అమ్మా తెలంగాణ, నా తెలంగాణ, తెలంగాణ నా తెలంగాణ, తరగాని సంపదున్నా నా తెలంగాణ నిరుపేదాని బైతివో, నా తెలంగాణ. ఇక మొత్తం మీద ఇట్లా తెలంగాణ మీద పాట పాడుతీ బిడ్డ. ఇక మరి నువ్వు తెలంగాణ ఉద్యమము ఇట్లలో కూడా ఏమైనా పాల్గొన్నావా లేదా? అంటే పాడుతుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పాటలు వానికే పోయినావు అయితే. గదేదో అట్లా నౌకరీసి అంట సంస్కృతిక సారదు గదేదో గన్ల నౌకరీ ఏమన్నా ఇచ్చిర్రా నీకు? ఏమి ఇయ్యలేరు అయితే. ఇక దానికి అప్లయో గదేదో చేస్తారంట, చేసినావా బిడ్డ? మళ్ళా ఏం చేయలేవు అయితే. ఇక బతుకమ్మ పండుగ మీద గైడ్ల మీద కూడా పాటలు పాడతావా అంట, జర మనోళ్ళ కోసం నిన్న మొన్న వచ్చిన పాట ఒకటి వినబెట్టమ్మా. అది అన్నీ రాసినటువంటి పాట, అంటే అన్న రాసినుండు పాట నువ్వు వాడినావు అయితే, జర్ర వినబెట్టు మనోళ్ళకు. సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా బంగారు చెల్లేలా, సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా బంగారు చెల్లేలా, బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా బంగారు చెల్లేలా, బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా బంగారు చెల్లేలా, చిట్టి చిట్టి చేతులతో పూలెన్నో ఏరి బతుకమ్మను వేడ్చి అంగరంగ వైభవంగా బతుకమ్మను చేసి ఆడుదామె చెల్లే. బతుకమ్మ గురించి అయితే వాడినావు.
ఇక మరి ఇంతకు నీకు ఇన్స్పిరేషను గది ఎవరన్నా ఉండరా? అంటే అన్నయ్య తప్ప ఎవరు లేరు. ఇక అన్ననే. ఇక ఇంతకు అన్న అన్న అంటున్నావు, ఇంతకు అన్న ఏం పని చేస్తాడు, ఏంది కథ? అన్న ప్రజెంట్గా అయితే కొంచెం ఏమంటారు ఎంపీటీసీగా ఉండే. ఇంతకు ముందుకైతే ఎంపీటీసీ ఉండే. ఇక ప్రజెంట్గా అయితే ఇప్పుడైతే ఖాళీగానే ఉండడు. అయితే ఇక నీ పేరు ముంగల రేలా రేలా అని వచ్చింది. ఇంతకు నువ్వు వాళ్ళకి పోయినావా? పాటలు ఇట్లా వాడినావా? అనలేమన్నా పాడినావా? ఇంతకు ఏ పాట వాడినావా? అందులో పొద్దు పొద్దులు రెండు అని చెప్పేసి పొద్దు పొద్దులు రెండు అని వాడినావు. అయితే ఇక జర ఇనబెట్టు మనోళ్ళకు గా పాట. పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవన్నా మోయిలాల గొబ్బియాలలో పొదలా నీరాలిన తుమ్మెదలే రెండు ఎవన్నా మోయిలాల గొబ్బియాలలో గంగమ్మ అలల మీద గవ్వలు తేలినట్టో ఎవన్నా మోయిలాల గొబ్బియాలలో నా మది రోజే నా మళ్ళీ ఆటలాడుతుంది ఎవన్నా పోయిలాల గొబ్బియాలలో గడియ కూడా నన్ను ఇడిసి ఉండాలేనంటుంది నాతో సరసాలాడుతుంది తెల్లవారుతుంటే నాకు కలవరం అనిపించింది కలగన్నానని తెలిసింది పొద్దు పొద్దులు రెండు పొద్దులే రెండు ఎవన్నా పోయిలాల గొబ్బియాలలో పొదలా నీరాలిన తుమ్మెదలే రెండు ఎవన్నా పోయిలాల గొబ్బియాలలో. ఇక మొత్తం మీద ఈ పాటతోటి గండ్ల సెలెక్ట్ అయినావు. అయితే మరి అందులో ఇంతకు ఎంత వరకు వచ్చింది? లాస్ట్ వరకు ఉన్నావా? ఎట్లా ఏంది అది? అంటే మధ్యలో ఎలిమినేట్ అయినది. ఎలిమినేట్ అయినావా? ఇక ఇంకా ఏం పాట పాడినావు అందులో నువ్వు? అందులో ఒక 12 సాంగ్స్ పాడిన. 12 పాటలు పాడినావు అందులో? పాటలలో 2 పాటలు సెలెక్ట్ చేసారు. 2 పాటలు. ఇంకో పాట ఏది నిన్ను సెలెక్ట్ చేసిన పాట అందులో? నల్లనగర సిన్ని కొమర అని చెప్పేసి జర ఆ పాట వినబెట్టు మనోళ్ళకు. నగర సిన్ని కొమర నల్లనగర సిన్ని కొమర గల్లుగులున రావయో నల్లనగర సిన్ని కొమర నల్లనగర సిన్ని కొమర గల్లుగులున రావయో నల్లనగర సిన్ని కొమర గల్లుగులున రావయో అప్పుడిగే శంషాబాదు ముచ్చాలో రాలేదమా అప్పుడిగే శంషాబాదు నల్లనగర సిన్ని కొమర నల్లనగర సిన్ని గల్లుగులున రావయో నల్లనగర సిన్ని కొమర. ఇక ఈ పాటతోటి అందులో సెలెక్ట్ అయినావు. అయితే ఇక మరి ఇంకా ఇంకా ఏమేం పాటలు వస్తాయి నీకు? ఏం కథ? ఇంకా వస్తాయి పాటలు బాగానే పాటలు వస్తాయి. అయితే ఇక మనోళ్ళు ఏమంటారు అంటే నువ్వు పోయి అక్కతనం ముచ్చట చాలా పెట్టకు, పాటలు అడగంట అని చెప్తున్నావు మొత్తానికి. మరి అందుకని ఇక పాటలు ఎక్కువ అడుగుతున్నా నేను. నీ గొంతు అంటే బాగా పానమంట మనోళ్ళందరికీ. ఇక నేను గంట పెట్టిన ఈరోజు తన పాటలు వాడిపోయి ఇక పోతున్నా అంటే నువ్వు పోయి ముచ్చట కూడా పెట్టినావంటే నీ ముడ్డి అంతా వాళ్ళ కొడతా అంట అని చెప్పి అన్నారు. ఇక అందుకనే నేను పాటలు ఎక్కువ అడుగుతున్నా బిడ్డ. మరి ఇంకొక పాట ఏదన్నా వినబెట్టు మనోళ్ళకు. ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఓ మామయ్య మోపెత్తి పోవయ్య నా మామయ్య మోపెత్తి పోవయ్య ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఓ మామయ్య మోపెత్తి పోవయ్య నా మామయ్య మోపెత్తి పోవయ్య చిన్న వీధుల కళ్ళు చింతైన తాటికళ్ళు చిన్న వీధుల కళ్ళు చింతైన తాటికళ్ళు ఓ మామయ్య మోపెత్తి పోవయ్య నా మామయ్య మోపెత్తి పోవయ్య ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఒడ్డు మీద రేడిగా పెట్టి గడ్డి కోసే గంధాపురెడ్డి ఓ మామయ్య మోపెత్తి పోవయ్య నా మామయ్య మోపెత్తి పోవయ్య. మొత్తానికి ఇక ఒడ్డు మీద రేడియో పెట్టి ఇక గడ్డి కోస్తున్నాడు, నువ్వేమో మోపెత్తి పోదా అని పిలుస్తున్నావు. అయితే ఇక మొత్తానికి ఇక గట్లా పాట పాడుతీవి. ఇక మరి ఇంతకు నీకు అవార్డులు గవేమన్నా వచ్చినాయా? అంటే కొంచెం తక్కువ. ఇక పెద్ద పెద్దవి కాకుండా ఇక మంచి ఇక మంచిగా ఇక ఈ అవార్డులు అయితే వచ్చినాయి. ఇక మరి ఇంతకు నువ్వు పాట పాడుతుంటే ఇంటి పక్కల చుట్టుపక్కల ఏమన్నా అంటుర్రా? ఎట్లా అంటుర్రు, ఏమంటుర్రు? మరి పిల్ల మంచిగా పాడుతుంది, ఒకసారి పాట పాడు అంటుంది. ఇక నిన్ను అడిగి వాడిపించుకుంటారు పాటలు. అయితే ఇక ఎక్కువ నిన్ను అడిగి వాడిపించుకునే పాట ఏమన్నా ఉండదా? ఎక్కువ అంటే ఇక అన్ని
ఈ అన్ని పాటలు పాడిపిస్తారు. వాళ్ళు ఏది అడిగినా పాడేస్తా. ఇక ఏదన్నా అడిగితే ఇక వాడుతుంటివి. ఇక జర్ర గట్లాంటిది ఒక పాట వినబెట్టు మనోళ్ళకు. పుట్టిన పురిగడ్డ మీద పువ్వేరాలిందో నగదారిలో, పువ్వేరాలిందో నగదారిలో, ఆ పువ్వు ఎవ్వరిదో చెప్పుమయమ్మ నగదారిలో, చెప్పుమయమ్మ నగదారిలో. ఎర్రాకు ఎర్రమల్లె తీగటమాయే నగదారిలో, తీగటమాయే నగదారిలో, తెల్లాకు తెరమల్లె తేలడమాయే నగదారిలో, తేలడమాయే నగదారిలో. పుట్టిన పురిగడ్డ మీద పువ్వేరాలిందో నగదారిలో, పువ్వేరాలిందో నగదారిలో, ఆ పువ్వు ఎవ్వరిదో చెప్పుమయమ్మ నగదారిలో, చెప్పుమయమ్మ నగదారిలో. ఇక మొత్తానికి ఇట్లా పాట పాడినావు. మరి నిన్ను ఈ పాటలు రికార్డింగ్కు అవి దొరకపోయేటోళ్ళు ఎవరు? ఇప్పుడైతే మా హస్బెండ్ తీసుకుపోతాడు. ఇక ఇప్పుడైతే ఆయన తీసుకుపోతున్నాడు. మరి ఇంతకు ఫస్ట్ తొలుత నువ్వు పోయిన పాట ఏది? గుట్ట గుట్ట తిరిగేటోడు. ఇక గా పాటకే ఇక రికార్డింగ్ పోయినావు అయితే. గా పాట. ఇక అంతకు ముందుకు ఇక ఈ టీవీ ప్రోగ్రాంలల్లో గట్లలో చేస్తుంటివి. ఇక ఇంతకు ఇక ఇప్పుడు ఇంటికాడనే ఉంటావు అయితే. ఇంటికాడ ఉంటూ పాటలు రాసుకుంటా. ఎప్పుడన్నా రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటే ఇక ఏమన్నా పాటలు పాడడానికి అవకాశాలు ఉంటాయి ఇక పోతుంటివి అయితే. ఎలక్షన్లలో గట్లలో ఏమన్నా పాటలు పాడడానికి పోయినావా? పోయినంటి. పోతే మరి ఏం పాట పాడినావు? ఎట్లాంటి పాటలు పాడినావు మరి? అంటే మా అన్నయ్య ఎంపీటీస్ ఉన్నప్పుడు రాసుకున్నా. ఈ అన్న మీదనే పాట రాసినావు. ఈ అన్ననే పాటలు రాసాను, నువ్వేమో అన్న మీదనే పాటలు రాసినావు అయితే. జర్రక్క పాట వినబెట్టు మనోళ్ళకు. తప్పకుండా. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. వేముల గ్రామములో అంబేద్కర్ పేరు మీద యువజన సంఘం పెట్టి అభివృద్ధి బాటలోన పయనమై వస్తాడు, పయనమై వస్తాడు. అందుకే మనమందరము కలిసిపోదాము, కారు గుర్తు కోటేసి గెలిపిద్దాము. అందుకే మనమందరము కలిసిపోదాము, కారు గుర్తు కోటేసి గెలిపిద్దాము. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. మహిళలంతా మహారాణులు కావాలంటడే, అప్పుడే అభివృద్ధి సాధ్యమంటడే. మహిళలంతా మహారాణులు కావాలంటడే, అప్పుడే అభివృద్ధి సాధ్యమంటడే. ఉద్యమాల ముద్దు బిడ్డ రాసమల్లరో, అమ్మా నాయన పెట్టిన పేరు చెన్నయ్యరా. ఇక మొత్తానికి అయితే ఈ పాట ఇక అన్నకు వాడినావు అయితే. ఇక అన్న ఏమని అంటుండే నాకు ఈ పాట విన్నాక తొలుతా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ అన్న కూడా ఇక బాగా సంతోషంగా ఫీల్ అయ్యిండు అయితే. ఇక మరి ఏమన్నారు ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళంతా పాట విని? వాళ్ళందరూ బాగా రాసింది, బాగా రాసుకుంది, పాడుతుంది అని చెప్పేసి, నీ పాటకు వృధా కాకుండా మీ అన్నయ్య గెలుస్తాలే అని చెప్పేసి చెప్పినుండ్రి. ఇక ఈ పాట వాడినాక ఇక అందరిని ఇక నువ్వు వాడిన పాట ఉత్తవ పోదు, ఇక మీ అన్న గెలుస్తాడంట చెప్పారు. ఇక మొత్తానికన్నా అయితే గెలిచిండు ఇక నీ పాట వాడినాక. గెలిచిండు. ఇక మరి నాకు కూడా ఇక దూళ్ళకు టైం అవుతున్నది, వాటిని కూడా నీళ్ళకు తీసుకుపోవాలి, ఇంకా సొప్ప కోసేది ఉన్నది. ఇక అక్కడనే పోతే మా ముసది తిడుతుంది. ఇక నాకు కూడా ఆలస్యం అవుతున్నది. ఇక నేను కూడా పోతే ఇక లాస్ట్ కొనాక ఒక పాట మనోళ్ళ కోసం వినబెట్టాము. ఇక గొబ్బిల్ల గొర్రెల మంద, గొబ్బిల్ల గొర్రెల మంద, నేరల్ల వనమే గొబ్బిల్ల, నేరల్ల వనమే గొబ్బిల్ల, నేరల్ల వనములోన, నేరల్ల వనములోన, కోగుల్ల పుట్ట గొబ్బిల్ల, కోగుల్ల పుట్ట గొబ్బిల్ల, కోగుల్ల పుట్టల్ల, కోగుల్ల పుట్టల్ల, కోడేన గన్న గొబ్బిల్ల, కోడేన గన్న గొబ్బిల్ల, గొబ్బిల్ల గొర్రెల మంద, గొబ్బిల్ల గొర్రెల మంద, నేరల్ల వనమే గొబ్బిల్ల, నేరల్ల వనమే గొబ్బిల్ల, నేరల్ల వనములోన, నేరల్ల వనములోన, కోగుల్ల పుట్ట గొబ్బిల్ల, కోగుల్ల
గొల్ల పూట గబ్బిల్ల. ఇక మొత్తానికి అయితే గిట్లా పాట పాడుతీ. ఇక మరి ఇక నేను కూడా ఇక సెలవు తీసుకుంటా, మళ్ళీ రోజు తీరిక మీద వస్తా, వచ్చి మళ్ళీ పెద్దని పాటలు పాడిపిస్తా. మరి ఇక ఉంటా నేను ఇక. దండాలు చూసిరు కదన్నోళ్ళ. ఇక ఈరోజు ఇక గుట్ట శ్యామలా కథానికి వచ్చిన పాటలు అయితే పాడిపించిన బాగానే. ఇక మీరు కూడా చూసిరు, బాగానే ఎంజాయ్ చేసిరు అనుకుంటా. ఇక మరి ఇక చూసిన వాళ్ళు ఉత్తగా పోకుండా గా సబ్స్క్రైబ్లు, గా లైకులు, గవి కొట్టుర్రి. ఇక శ్యామలక్క కూడా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనం కూడా కోరుకుందాము. ఇక మళ్ళొక రోజు ఇక మళ్ళొక చుట్టంతాన మీ ముంగల్కి వస్తా. ఇక ఉంటుంది. అందరికీ దండాలు.